నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ ఆన్ వీల్స్. ఈ వీడియోలో మనం క్రూజ్ కంట్రోల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్. ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే, మనం కార్లో ఒక స్పెసిఫిక్ స్పీడ్ని సెట్ చేస్తే మన లెగ్తో యాక్సెలరేటర్ పెడల్ మీద ప్రెస్ చేసే పని లేకుండా సిస్టమ్ మన కారు థ్రోటల్ని టేక్ ఓవర్ చేసి ఆ స్పెసిఫిక్ స్పీడ్ని మెయింటైన్ చేస్తుంది. దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, స్పీడ్ ఎలా సెట్ చేయాలి, అవసరమైనప్పుడు ఎలా డీయాక్టివేట్ చేయాలో ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. లెట్స్ గో. ముందుగా క్రూజ్ కంట్రోల్ని ఆన్ చేయడానికి స్టీరింగ్ వీల్ మీద ఉన్న ఈ క్రూజ్ బటన్ని నొక్కాలి. చూడండి, ఈ బటన్ నొక్కగానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో క్రూజ్ ఆన్ అనే ఒక ఇండికేటర్ ఆన్ అయింది. దీని అర్థం క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ ఇప్పుడు ఆన్ అయింది, కానీ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. అంటే ఇది స్టాండ్ బై మోడ్లో ఉంది. ఇప్పుడు మనం ఏ స్పీడ్లో అయితే ప్రయాణించాలనుకుంటున్నామో ఆ స్పీడ్కి కార్ని తీసుకురావాలి. లెట్స్ సే ఇప్పుడు నేను 60 to 70లో వెళ్ళాలనుకుంటున్నాను. మనం అనుకున్న స్పీడ్ రీచ్ అయ్యాక ఈ సెట్ బటన్ని ప్రెస్ చేస్తే అనేబుల్ టు క్రూజ్ అని వస్తుంది. సో అలా స్ట్రైట్గా ప్రెస్ చేయకుండా సెట్ ప్లస్ ఆర్ సెట్ మైనస్ అని కనిపిస్తుంది కదా, ఆ బటన్ని పైకి కానీ కిందకి కానీ ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను కిందకి ప్రెస్ చేయగానే చూసారు కదా, క్రూజ్ కంట్రోల్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు నా కాలు యాక్సెలరేటర్ మీద లేదు, అయినా కూడా కారు అదే 67 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది. ఇదే క్రూజ్ కంట్రోల్ యొక్క మ్యాజిక్. సరే, ఇప్పుడు నేను ఈ క్రూజ్ కంట్రోల్ని ఎలా ఆఫ్ చేయాలో చూద్దాం. దీనికి 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి సింపుల్గా బ్రేక్ పెడల్ మీద కాలు వేయడం. మనం బ్రేక్ వేయగానే క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. చూసారు కదా, స్క్రీన్ మీద క్రూజ్ క్యాన్సిల్డ్ అని వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ చూద్దాం. ఇందాక మనం బ్రేక్ వేసి క్రూజ్ క్యాన్సిల్ చేసాం కదా, జస్ట్ ఇక్కడ ఉన్న సెట్ బటన్లోని ప్లస్ గుర్తుని ఒకసారి నొక్కితే చాలు క్రూజ్ ఈస్ రెజ్యూమింగ్ టు సెట్ స్పీడ్ అని చూపిస్తుంది కదా. సో కారు ఆటోమేటిక్గా మళ్ళీ ఇంతకుముందు సెట్ చేసిన 67 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది. సో మనం ఇంతకుముందు స్పీడ్ వెళ్ళడానికి మళ్ళీ యాక్సెలరేటర్ నొక్కాల్సిన పని లేదు. సింపుల్గా ఆ సెట్ బటన్లోని ప్లస్ గుర్తును నొక్కితే చాలు మళ్ళీ 67 కిలోమీటర్ స్పీడ్ సెట్ అందుకుంటుంది. ఇప్పుడు క్రూజ్ ఆఫ్ చేయడానికి సెకండ్ వే వచ్చేసి అదే సెట్ బటన్ని ఇంకొకసారి నొక్కడం వల్ల క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతుంది. చూసారు కదా, క్రూజ్ క్యాన్సిల్డ్ అని వచ్చింది. ఇప్పుడు మూడో వే చూడడానికి క్రూజ్ని నేను మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాను. సో రెజ్యూమ్ నొక్కగానే క్రూజ్ ఇస్ రెజ్యూమింగ్ టు సెట్ స్పీడ్ వస్తుంది. సో 67 బ్యాక్ వచ్చింది. ఈసారి థర్డ్ వే వచ్చేసి మనం మొదట క్రూజ్ బటన్ ఏదైతే క్రూజ్ సిస్టమ్ని ఆన్ చేయడానికి నొక్కామో అదే బటన్ ఇంకోసారి నొక్కితే క్రూజ్ ఆఫ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సిస్టమ్ పూర్తిగా ఆఫ్ అయిపోతుంది మరియు మనం సెట్ చేసిన స్పీడ్ కూడా మెమరీ నుంచి క్లియర్ అయిపోతుంది. సో ఇది క్రూజ్ కంట్రోల్ని ఉపయోగించే విధానం. నా కార్ వచ్చేసి టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS DCA మోడల్. ఈ ఫీచర్ను మోస్ట్లీ ఖాళీగా ఉన్న హైవేల మీద లేదా ట్రాఫిక్ చాలా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వాడండి. సిటీ డ్రైవింగ్లో ఇదంతా సెట్ అవ్వదు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సేఫ్ డ్రైవింగ్. జై హింద్.